సో నేను నెదర్లాండ్స్ నుంచి వైజాగ్కి వచ్చేసాను. ఈరోజు మహాశివరాత్రి. వైజాగ్ బీచ్కి వచ్చా. శివరాత్రికి వైజాగ్ బీచ్ ఇలా ఉంటుంది చూడండి, సూపర్గా. ఎక్కడ పడితే అక్కడ జనాలు, ఫుల్ జనాలు. నేను నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నారా? సతీష్ బీచ్లోనే ఉన్నారా? ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తున్నావు? ముందుకే ఇంకా మరిన్ని అందాలు ఏది? ఏదో లింగాలు, కోట్లింగాలా అంటే ఏంటి? కోట్లింగాలు కోటి ఉంటాయా? కోటి ఉంటాయా? అరే కోటి అంటే లక్ష కాదు, 10,000 కాదు, కోటి లింగాలు. కోటి లింగాలు ఉంటాయి. కడతారా? 100 లక్షలు షూర్ ఉంటారా బాబు? ఉంటాయంట. అగో చిరాకు పడిపోతుంది ఖైదీ. సారీ సతీష్. వీడి పేరు సతీష్, వీడి పేరు సతీష్, వీడి పేరు కిరణ్. బాజులో పెట్టామంటున్నాడు వీడియో. అడికా బాగా కెమెరా షో వీడు కదరా. ఇది కొంచెం సిగ్గుగా ఉందారా ఖైదీ? సారీ సతీష్. పోలీసులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఎక్కువ లోపలికి వెళ్ళొద్దని జనాల్ని కోరుకుంటున్నారు, మైక్లో చెప్తున్నారు అనమాట. సో ఇంకా ముందుకు వెళ్తూ చూపిస్తాను కోటిలింగాలు. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము కోటిలింగాల దగ్గరికి. ఇలాగా పట్టుకొని ఇవన్నీనా ఇదొకటి ఇక్కడ చూసారంటే ఇలాగా పట్టుకొని పూజలు చేస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి, అందంగా. ఇక్కడ పడితే అక్కడ బొమ్మలు. ఇక్కడ ఏదో ఆడియో ఫంక్షన్ అవుతుంది. అలా ముందుకు నడుచుకొని వెళ్ళాలంట. దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము కోటిలింగాల దగ్గరికి. ట్రై చేస్తావా? ఏంటవి గ్లాసులు పగలగొట్టాలి, బాల్తో గ్లాస్ కొట్టాలి. ఎంత ఎంత? 20 రూపీసా? ఎన్ని బాల్స్ ఇస్తాడు? 3 బాల్స్ దాన్ని పగలగొట్టాలి అన్నీనా? ట్రై చేద్దామా? 20 రూపీసే కదా. ఒకసారి అడుగుదాం, అన్నీ అడుగుదాం. అనే ఎంతనా? 20యా? 3 బాల్ ఇస్తా. అరే ట్రై చేద్దాం. అరే షూట్ చేయి. ట్రై 20 రూపీస్ అంట. నేను తీసుకొని ట్రై చేస్తాను. ట్రై చేశాను, అవ్వలేదు. 20 రూపీస్ వేస్ట్ అయిపోయాయి, కానీ పన్ను మాత్రం చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్ళి ట్రై చేద్దాం. ఇంకేమున్నాయి ముందుకెళ్ళి ట్రై చేద్దాం. గోల్డెన్ ఉన్నాయి సామాన్లు. ఈ మొక్కజొన్నలు తింటున్నారు జనాలు, అలా తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో ఏటో తెలియట్లేదు నాకైతే. అక్కడ నాటకం జరుగుతుంది, నాటకం జూమ్ చేద్దాం. ఇంకా అలా నడుచుకొని వెళ్తున్నాం కోటిలింగాల దగ్గరికి. రైడ్స్, చాలా ఫుడ్ స్టాల్స్ గోల్డెన్ ఉన్నాయి. బిళ్ళలు, పండ్లు, లేడీస్ ఐటమ్స్, వాటర్ బాటిల్, టిఫిను. ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ అయితే ఇంకా లేస్తే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. సూపర్. నడుచుకొని వెళ్తున్నాం.
ఏ రైడ్ ఎక్కుతావు అది అది చాలా కష్టమే రోజు అది ఎక్కుతావా నువ్వు ఒక్కడమేనా ఎక్కుతావా మీ ఇద్దరు ఎక్కుతారు అయితే అరే సతీష్ నువ్వు ఎక్కువ ఫస్ట్ నువ్వు ఎక్కువ ఆ తర్వాత మీ ఇద్దరు ఎక్కువ నాకు ఎవడో ఒక తోడుగా ఉంటే బాగుంటది కదా నీకు బాగా ధైర్యం కదా సీట్ బెల్ట్ లేవు ఏంటి లేవు పడిపోతే సరే ఇగో మా వాడు ఎక్కుతాడంట అరే నువ్వు వెళ్ళి ఫస్ట్ సంతోషంగా వెళ్ళిపోతున్నాడు బ్లాగ్ తీయాలిరా బ్లాగ్ తీయాలి కదా ఫస్ట్ నువ్వు ఎక్కువ అరే అరే ఇప్పుడు ఎవడో ఒకటి బయట ఉండాలి బ్లాగ్ తీయాలి ఇప్పుడు నువ్వు ఎక్కువ నీది అయిపోయిన తర్వాత మా ఇద్దరు వెళ్తా అప్పుడు నువ్వు మా ఇద్దరు తీయాలి ఇది ఏమేది ఎక్కాలా ఓ మా బాబాయ్ కొడుకు తిప్పేద్దరా నేనైతే ఎక్కలేంట్రా మీద ఎక్కాలంటే చిన్న గుర్రం మీద ఓ జారిపోతే పరిస్థితి ఏంట్రా రే జారిపోతే ఏమవుతుంది ఏమేమరా ఇవన్నీ చిన్నపిల్లలకి రా ఇవి మనం ఎక్కకూడదు ఇరిగిపోయానుకో వాడు ఎక్కేస్తాడు ఏ సతీష్ కా జై హో నన్ను ఎక్కేయమంటున్నావా నాకు వాంతి వచ్చేస్తారు బాబు నేను ఎక్కలేను దాన్ని ఏమంటారు నాకు మోషన్ సిక్నెస్ ఉందండి నేను ఎక్కలేను ఆ చిన్న గుర్రమే ఎక్కేయమంటున్నాడు ఆ బల్లల మీద సీట్ బెల్ట్ లాంటి వెయిట్ లేదు అవి జారిపోయినట్టు ఉంటాయి కిందకి వెళ్ళినాడు ఇప్పుడు పైకి ఇచ్చేటప్పుడు చూడు ఒకసారి చూడాలని వాళ్ళని చూడు అది తిరుగుతుందా అప్పుడు వాళ్ళ ఫేసులు చూడు జారిపోతుంటారు పాపం వాళ్ళు తెలుసో తెలీదు రైడు ఆడి ఫోటోలు తీయడం ఉండి ఏదో ఆడ అలా కూర్చున్నాడు చూడండి ఎల్కేజీ పిల్లల్లాగా You got it brother తిరుగుతుంది స్టార్ట్ అవుతుంది ఇంకా ముందు చూద్దాం ఎక్కడ ఎగురుతాడు వాడు అదే ఇంకా కొంతసేపట్లో ఫుల్ స్పీడ్ అరే అక్కడికి వచ్చిన ముఖమే తేలేస్తుంది వాళ్ళ కాళ్ళు ఎగిరితే ఇక్కడికి వస్తాడు వాడు కన్ఫర్మ్గా ఎక్కడి వరకు వస్తాడు వాడు ఇక్కడ వరకు స్టార్ట్ అయిపోయిందండి రైడ్ అది పట్టుకోకు అది ఎందుకు పట్టుకుంటున్నాం అది పట్టుకోకు అమ్మ చూసావా చెప్పారా ఎక్కడికి వచ్చేస్తాడని చూడు దెబ్బలే ఎక్కడికి వచ్చాడు చూడు ఓ కైతే చూసావా ఇక్కడ ఉంటే మనకి దెబ్బలే చూడు పొడవకుండా కాళ్ళు మనకి తగిలేస్తాయి అమ్మ జొవ్వ ఒక్కడి తెగడంటే మనం ఎగిరిపోతాం ఒక్కడి కానీ అలా తెగడు బాబా భయం వేసేస్తుంది నాకే అవి చూస్తే నాకే భయం వేసేస్తుంది గాలి అలాగే వేస్తుంది తెలుసా ఫ్యాన్ లాగా బాబోయ్ అది ఆ బెల్ట్ కానీ అవి కానీ చాలా డేంజరస్ రైడ్ ఏడాగా కనిపించట్లేదు చొక్క అయిపోతున్నాడు కనిపించట్లేదు చొక్కా చాలా బాబు ఈ రైడ్ మాత్రం బాగా ఆ హుక్కులు ఆ పైన ఉన్న హుక్కులు కూడా సోల్డరింగ్ చేయలేదు అది తెగిందంటే ఆ పైన హుక్కులు ఉన్నాయి కదా అది కూడా సోల్డరింగ్ చేయలేదు అమ్మ బాబోయ్ ఆ హుక్కులు చూడరా సోల్డరింగ్ చేయలేదు అది ఒక్కడికైనా అటు ఇటు అన్నాడు అనుకో ఖైదీగడు ఊగినట్టు ఇందాక వచ్చేస్తాయి బయటికి అది చూడు ఉండలేకపోతున్నారు జారిపోతూ ఉంటాం చూడు జారిపోతూ ఉంటాం ఆ బెంచ్ల మేము మాత్రం అసలు ఎక్కకూడదు జారిపోతూ ఉంటాం నా బాబు అటు చూసారా సెంటర్లో ఉన్నాడు అస్సలు అవ్వదు చాలా కష్టం
స్పీడ్ పెరిగిపోయింది ఇంకా. ఇదేట్రా పెంచాడు ఒక 2 సెకండ్ స్పీడ్. అమ్మో బాబోయ్, జాగ్రత్తగా ఉండాలి, దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. చాలా డేంజర్ ఇది. ఆడ అది పట్టించుకున్నాడు రా, చూడు భవానీ, చూడు కళ్ళు తిరిగిపోతున్నాయి భవానీకి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇక మా వాడు వెనకదలు కూర్చున్నారు భవానీ అనుకుంటా, కళ్ళు తిరిగిపోతున్నాయి భవానీ. అందరు బాగానే ఉంటారు రా. ఏం తినకుండా ఉంటే బాగుంటుంది. ఏం తినేసి ఎక్కాం అనుకో వాంతలో వచ్చేస్తుంది. మనం తిన్నాం కదా, మనకు వాంతలోకి వచ్చేస్తూ ఉంటుంది. మినిమం ఒక అచ్చుడు అయిపోయిందంట ఇక ఆనందం. ఇంకా ఉండాలా? అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. చూడండి కళ్ళు తిరిగిపోతున్నాయి ఒకరొకరికి. స్ట్రైట్ నడుచుకోండి రా అదే నల్లపోతుంటా, జనాల మధ్య దాగుండిపోతుంటా. స్ట్రైట్ నడుచుకోండి స్ట్రైట్ నడుచుకోండి రా. దూరం వెళ్ళు నడురా. అబద్ధం సరిగ్గా రావట్లేదు. నల్లవా ఎక్కువ నువ్వు ఎక్కువ పర్లేదు. అది ఎక్కితే ఏమవుతురా, భయం వేస్తుందా? నేనే వివరానికి భయపడిపోయి. ఎలాగుందిరా రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 9. ఎంత ఇచ్చావు డబ్బులు? తప్పురా డబ్బులు ఇచ్చావు. ఎంత అడుగు? ప్రామిస్ ఇస్తాం. సో ఎక్కడో పిల్లల రైడు అలా వెళ్తూనే ఉంటున్నాం. ఇప్పుడు ఎక్కడికి రా సతీష్? ఆ కోటిలింగాలు అన్నావు, ఎక్కడ ఉంటుంది రా మాయా? సరే అలా వెళ్దాం మళ్ళా. సో లింగాలు ఉన్న దగ్గరికి వచ్చేసామండి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. లింగం దగ్గరికి వచ్చాం. సో అది చూడడానికి వచ్చాం, దానికోసం వ్లాగ్. మధ్యలో అదంతా ఫన్. ఏది లింగం అదిగో కనిపిస్తున్నారు. ఇదిగో జూమ్ చేసి మరి S24 అల్ట్రా మ్యాగ్నెట్. ఉండరా వస్తున్నాను. సో ముందుకు వెళ్తున్నాం. అలాగా చాలామంది జనాలు ఉన్నారు, చాలామంది జనాలు వచ్చారు దీన్ని దర్శించడానికి. అలా వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఏదో కట్టారు. సతీష్ ఇదేంట్రా? ఇది కుర్చీ హోమం అంటే మనం డబ్బులు ఇస్తే మన పేరు మీద చేస్తారు హోమం. ఆ కుర్చీలో కూర్చోవచ్చా? హోమం చేయిస్తారు. బాగుంది. దండం పెట్టుకుంటాను. వెళ్ళొచ్చా లోపలికి? సో లోపలికి వెళ్ళొచ్చు అంట. మా ఆవిడైతే వెళ్ళిపోతున్నాడు భయం భక్తి లేకుండా. దండం పెట్టుకుంటున్నాడు. హోమం జరిగిందంట ఇక్కడ. లోపలికి వెళ్ళి అలా దండం పెట్టుకుంటాను. పట్టుకోరా, ఫోన్ పట్టుకోరా. ఫ్రంట్ కెమెరా, ఇది బ్యాక్ కెమెరా. ఎంత పెద్ద ఫుడ్ పెట్టారా? చిన్నదే ఉందలే, చిన్నదే పెట్టాడు కదా.
పెట్టుకున్నా కనిపించలేదా? కలర్ కోసం మాట్లాడుతున్నా. రేసిజం కలర్ కోసం మాట్లాడలేదు. నీ బొట్టు నువ్వు పెట్టుకున్నా కానీ నువ్వు పెట్టుకోలేదు. ఇక్కడ ఎవడైనా పెట్టుకుంటాడా? పైన పెట్టుకోవాలి. చెప్పులు నిండా ఇసుక అయిపోయింది. చాలా మంది వచ్చారు మేము వచ్చిన తర్వాత. బాగుంది అలా ఫ్రెండ్స్తో వ్లాగ్ చేయడం. పద పద. ఇసుక వేసేస్తుండు పిల్లడు. బా బీచ్ చిన్నప్పుడు ఎంత సరదా బొమ్మలు చూస్తే మాకైతే ఇలాగా బీచ్కి వస్తే సరే ఇప్పటికీ అంతే సరదా. కానీ ఏం కొంటాం, అప్పుడు కొనాలని ఉండేది, ఇప్పుడు కొనాలని లేదు. కానీ చూడడానికి ఇప్పటికీ సరదానే. ఎంత పెద్ద ఎలా పెట్టారా నాకు బొట్టు చూడు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇది నీట్గా పెట్టచ్చు కదరా. కనిపిస్తుంది దాని దగ్గరికి వెళ్ళామా? ఓ ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళి అలా మెట్ల నుంచి పైకి వెళ్దామా? అలా మెట్ల నుంచి పైకి వెళ్ళి జూమ్ చేద్దాం. లేదు అట్టే వెళ్దాం డైరెక్ట్గా. అలా మెట్ల నుంచి వెళ్ళి ఆ మెట్ల నుంచి కింద దిగుదాం. పద. कौन है वो कहाँ से वो आया, चारों दिशाओं में सब छाया. నాకైతే ఈ రెండు పాటలు ఎక్కువ గుర్తుకొస్తున్నాయి. నమో నమో జి శంకర, భోలేనాథ్ శంకర, రుద్రదేవ్ హే మహేశ్వర. లోపలికి వెళ్ళాలంటే ఇంత లైన్ ఉంది, లైన్ కట్టాలంట. కానీ ఎక్కడి నుంచి అయితే నాకైతే చాలా బాగా కనిపిస్తున్నారు. కోటి లింగాలు అంటారు దాన్ని. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది. ఇంతమంది జనాలు ఉన్నారు. అందరినీ దాటుకుని వెళ్ళాలి, చాలా టైం పడుతుంది. సో అలా పైనుంచి వెళ్ళి ఇంకా ఒకసారి జూమ్ చేసి చూడండి. బొట్టు మాత్రం బాగా పెద్దగా పెట్టాడు, అంకుల్ బాగుంది. సో అలాగే వెళ్దాం. సో ఇలా వెళ్ళి ఈ మెట్లు ఎక్కి ఇలా ఆ మెట్ల మీద నుంచి దిగాలి. సో అక్కడ నుంచి మనకు వ్యూ బాగా అనిపిస్తుంది. వెళ్దాం. చలో చలో చలో. ఈ పై నుంచి కూడా వ్యూ బాగుంది. ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఇదంతా కట్టిన పెద్ద మహాలింగం, చిన్న చిన్న లింగాలతో కట్టారు. బాగుంది కదా. అంతా లింగాలు చిన్న 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 లింగాలు. ఇక తింటావా మొక్కజొన్న? సతీష్ మొక్కజొన్న తింటావా? నువ్వు తింటావా? నేను తిన్నావు, నువ్వు తింటావు. ఒకటి మొత్తం ఉండదు, ఒకటే మొత్తం తింటావా? నేను తినలేనే. అరే నువ్వు తింటావా? సరే గో. ఆంటీ గారు కూడా అంటున్నారు తినమని, తీసుకోమంటున్నారు. వాడు ఇచ్చేయండి. ఏటి బాయిల్డ్ అంట. బాయిల్డ్ ఇచ్చేయండి ఆంటీ గారు. ఏరా ఇంట్లో భోంచలేదా నువ్వు? అలా బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు, నీకు తెలుసు కదా. మొక్కజొన్న కాబట్టి పర్లేదులే. థమ్స్అప్ ఒకటి కావాలా? థమ్స్అప్ అలా పక్కన కొనుక్కోమయ్యా. అన్నీ కావాలి అడిగి. ఆంటీ గారు చక్కగా రాజేస్తున్నారు. నిమ్మకాయ ఇగో ఇచ్చారా? ఎంత అడిగావా? 30 రూపాయలా? అక్కడికి వెళ్ళిపోయాడు. టైటానిక్ సినిమా లాగా. ఇంటి దగ్గర వెళ్ళిపోతున్నాం. 1 o'clock, ఆల్మోస్ట్ 1 o'clock మార్నింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి చక్కగా పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాం బీచ్కి. రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తాం? ఈరోజే ఇంకేంటి రేపు మార్నింగ్ అయితే
మార్నింగ్ ఎన్ని గంటలకు వద్దాం? 9:10కి. 9 కానీ 10కి గానా? మంచి ఎండగా ఉంటుంది. అప్పుడే సరదాగా ఉంటుంది. సరదాగా ఉంటుంది అంటారు. సరే ఓకే, మార్నింగ్ 9 o'clock వస్తాం. ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. గుడ్ నైట్ టాటా.